హాయ్ అండి, వెల్కమ్ టు హారికాస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసరికి ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూసేయండి. దీనికోసం హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు మైసూర్ పప్పు తీసుకొని ఈ విధంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా వేసుకోవాలి. అదే విధంగా ఆనపకాయ ముక్కలు, దంచుకున్న అల్లం తెల్లుల్లి, పసుపు, కొంచెం గరం మసాలా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. గరం మసాలా, కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అన్నం కూడా పెట్టుకున్నానండి. అన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడు కూర కోసం అయితే ఒక కళాయి పెట్టుకున్నాను. అన్నం ఉడికిపోయిందండి. మనకి గింజ అనేది చేయి పైకి రాకుండా ఉండాలంటే ముందు పైన ఉండే గింజనంతా కూడా ఈ విధంగా వంపుకోవాలి. ఇప్పుడు దానిపైన అన్నం పైన మూత పెట్టుకొని ఈ విధంగా చూపించే విధంగా వార్చుకోవాలండి. ఈ విధంగా గ్లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోకి నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, నల్ల జీలకర్ర, సోపు, మెంతులు వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దుంపలను అయితే వేసుకోవాలి. దుంపలను వేసుకొని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అన్నం అయితే వార్పు తీసానండి, పొడి పొడిగా వచ్చింది, చూస్తున్నారా. అలాగే దుంపల్లోకి కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ని కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని పసుపు, కారం వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. ఆనపకాయ ముక్కలు, టమాటా, పప్పు అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే 1 కప్పు సేమియాని అయితే తీసుకుంటున్నాను. సేమియాని ఒక కళాయిలో వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కూరని అయితే ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ సేమియా అయితే వేగిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే సింపుల్ సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. మధ్య మధ్యలో కూరని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు నీరు వేసుకొని మరిగిన తర్వాత ఈ విధంగా సేమియాని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత నీరంతా కూడా దగ్గరికి అవుతుందండి. ఇప్పుడు పొటల్స్లోనికి ఉప్పు కాస్త తక్కువ ఉందని చెప్పి కాస్త ఉప్పు వేసాను. ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ ఉప్మాలోనైతే నీరంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, పొటల్స్ కూర అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేశాను, ఇందులో ఏం వేయలేదు. మీకు నచ్చితే క్యారెట్ వేసుకోండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీరు సరిపోతుందండి. చూస్తున్నారు కదా, పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు పప్పు తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. ఇక్కడ పప్పు యొక్క చిక్కదనం తగ్గించడం కోసం అని చెప్పి నేనైతే వేడి నీరు వేస్తున్నాను. చల్లటి నీరు వేసుకోకూడదు, వేడి నీరు మాత్రమే వేసుకోవాలి పప్పులోకి. ఈ విధంగా వేడి నీరు వేసుకొని అంతా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ విధంగా పప్పునైతే 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇదండి ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి. థ్యాంక్ యూ.